వింధ్య, సరే అని వెళ్ళిపోతున్నావేంటి? నెంబరు ఫోన్లో లేదు, రూమ్లో డైరీలో రాసుకున్నాను. వెళ్ళి నేను తీసుకొస్తాను. ఏంటి మళ్ళీ కాల్ చేశావు? వస్తానని చెప్పాను కదా. సాయంత్రం ఫంక్షన్కి ఇప్పటినుంచి ఎందుకు హడావిడి? హడావిడి నాది కాదే, మా అత్తయ్యది. ఆవిడ్ని రెచ్చగొడుతున్న మౌనికది. రెచ్చగొడుతుందా? దేనికి? ఎందుకు? ఈరోజు ఫంక్షన్కి నీతో పాటు భాగ్యాన్ని కూడా పిలవమని చెప్పారు కదా. నేను నీకు చెప్పానో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళ ముందే కాల్ చేయమన్నారు. ఓ, అందుకే నా కాల్ చేశావు? అవును, నీకు కాల్ చేసిన తర్వాత ఆయమ్మకు కూడా కాల్ చేయమని ఒకటే టార్చర్. భాగ్యం ఊర్లో లేదు, ఆవిడికి రావడం కుదరదని మా అత్తయ్య గారిని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంటే ఈ మౌనిక మధ్యలోకి దూరి నంబర్ తీసుకొచ్చివ్వు, అత్తయ్య మాట్లాడుతుంది అని చెప్పింది. ఆయమ్మని బాగా టార్గెట్ చేసిందన్నమాట. మామూలుగా కాదు, దీని అనుమానం తీరే వరకు ఆయమ్మని మనల్ని వదిలేలా కనిపించట్లేదు. ఆయమ్మ ఫోన్ నెంబర్ రూమ్లో ఉందని చెప్పి నేను ఎస్కేప్ అయ్యి రూమ్లోకి వచ్చేసాను. మళ్ళీ అడిగితే ఏం చెప్పాలో, నెంబర్ ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలో నాకేం తెలియడం లేదు. సంధ్య, ఈ గండం నుంచి నువ్వే కాపాడాలి. వింధ్య, నువ్వు కిందకి వెళ్ళి ఆయమ్మతో మాట్లాడాను, తను ఫంక్షన్కి వస్తుంది అని చెప్పు. ఏంటి? ఫంక్షన్కి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఆయమ్మ గాని ఫంక్షన్కి వస్తే, మౌనిక ఆరాలు తీస్తే, పాప గురించి నిజం బయటపడితే, అమ్మో, ఇంకేమైనా ఉందా? వస్తే తీస్తే పడితే అని ఏవి జరగకుండానే టెన్షన్ పడద్దే. ఇప్పుడు ఆయమ్మ రాకపోతే మౌనిక నమ్మిందే నిజమవుతుంది. వాళ్ళ మనసుల్లో మన మీద అనుమానం ఇంకా బలపడుతుంది. కానీ వస్తే పాప గురించి? ఇదిగో, ఇలానే ఏం జరగకుండా భయపడద్దు అంటున్నాను. నా మీద నమ్మకంతోనే కదా ఫోన్ చేశావ్? అలాంటప్పుడు నేను చెప్పిన మాట ఎందుకు వినడం లేదు? సరే, వింటాను. ఆయమ్మకి ఇప్పుడే కాల్ చేశాను, తను వస్తుంది అని చెప్తాను. వింధ్య, చెప్పడం అంటే ఇలా నీరసంగా నిజం దాస్తున్నట్టుగా కాదు, ధైర్యంగా ధీమాగా చెప్పు. నీ మాటలు కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళ డౌట్ మీద వాళ్ళకే డౌట్ రావాలి. అర్థమైందా? సరే సంధ్య, నువ్వు చెప్పినట్టే మాట్లాడతాను. బాయ్. బాయ్. ఏ ప్రాబ్లం రాకుండా ఆయమ్మని ఫంక్షన్కి ఎలా రప్పించాలి? అత్తా, నీ కోడలు ఫోన్ నంబర్ తీసుకురావడానికి వెళ్ళిందా, లేకపోతే సిమ్ కార్డ్ కొని పిన్ని గారికి ఇచ్చొస్తుందా? నెంబర్ దొరకలేదేమో, వస్తుందాగు. అంటే నీ కోడలు పిన్ని నంబర్ తీసుకొస్తుంది అనుకుంటున్నావా? అవును, నేను చెప్పాను కదా. నా అమాయకపు అత్తా, ఏ విషయంలో అయినా నీ మాట వింటుందేమో కానీ ఈ విషయంలో మాత్రం నాకు డౌటే. ఇప్పుడు నీ కోడలు అమాయకంగా అస్సలేమీ తెలియని ఓ తింగర దానిలాగా వస్తుంది. తలదించుకుని నీ ముందు నిలబడి అత్తయ్య అత్తయ్య రూమంతా వెతికాను, నంబర్ దొరకలేదు అంటుంది. లేకపోతే నేను ఫోన్ చేశాను, భాగ్యం పిన్ని రాను అని చెప్పింది అని కూడా అంటుంది. సైలెంట్గా ఉండు, వింధ్య వస్తుంది. ఏమైంది వింధ్య? నంబర్ వెతకడానికి చాలా టైం పట్టినట్టుంది. చేతులేంటి ఖాళీగా ఉన్నాయి? తీసుకురాలేదా లేకపోతే దొరకలేదా? అవును మౌనిక. నీ దగ్గర లేకపోతే సంధ్యని అడగమ్మా, లేదంటే నేను సంధ్యను ఫోన్ చేసి అడగనా? అత్తయ్య, దానికి వింధ్య పర్మిషన్ ఎందుకు? నువ్వు ముందు ఫోన్ చేయి.
అవసరం లేదత్తయ్య. పిన్ని నాకు ఫోన్ చేసింది. ఏంటి, నీకు ఫోన్ చేసిందా? అవును, ఫంక్షన్ ఎప్పుడు అని అడిగింది. ఈరోజు సాయంత్రమే అని చెప్పాను. తప్పకుండా వస్తాను అని చెప్పింది. అవునా, వస్తుందా? ఏంటి మౌనిక నువ్వు? వస్తుందన్నా అదే ఎక్స్ప్రెషన్, రాదంటే కూడా అదే ఎక్స్ప్రెషన్. మా పిన్ని రావడం నీకిష్టం లేదా ఏంటి? ఆహాహా, నో 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 నో, ఆవిడ ఖచ్చితంగా రావాలి. అప్పుడే పార్టీకి ఒక అర్థం పరమార్థం కూడా ఉంటుంది. అత్త, అనుకున్న గెస్ట్లందరూ వస్తున్నారు. మనం చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. రా వెళ్దాం. ఆ, తీసుకోమ్మా, పాపం తీసుకో. ఉమ్. సంధ్య చెప్పినట్టే ఆయమ్మ వస్తుంది అని చెప్పాను. తను వచ్చినా రాకపోయినా నాకైతే సమస్య కనిపిస్తుంది. సంధ్య మనసులో ఏముందో, ఏం ప్లాన్ చేసిందో. అదేం లేకుండా ఏదో బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకున్నట్టు వెళ్ళాను. మీ నానమ్మకి దొరికిపోయాను. నీకు పాలివ్వడం కోసం వచ్చిన మీ అమ్మ మీద దొంగ అన్న నింద కూడా వేశారు. కారణం తెలుసుకోకుండా అవసరం మాత్రమే తెలుసుకుని మీ తాతయ్య డబ్బులిచ్చారు. ఆ డబ్బుతోనే ఆయమ్మ సైలెంట్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంత జరిగిన తర్వాత మీ నానమ్మ అక్కడితో వదిలేయచ్చు కదా. మౌనిక అనే ఒక శూర్పణఖని దించి పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయిస్తుంది. అదేమో పెద్ద లేడీ డిటెక్టివ్ లాగా రీసెర్చ్ చేస్తుంది. ఆయమ్మ రాకపోతే బాగుండు అనుకున్నాను, కానీ పిలవక తప్పలేదు. ఇప్పుడు ఫంక్షన్లో ఆయమ్మ ఏం మాట్లాడుతుందో, ఏం కొత్త సమస్య వస్తుందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. నాకే ఇంత కంగారు భయంగా ఉందంటే పాపం మన సంధ్య ఎలా ఉందో, ఏం ఆలోచిస్తుందో. ఏంటి సిస్టర్, ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు? చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? నా కూతురుతో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాను. నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే. నాకు కాదు, నీకు. సొంత ఇంట్లో దొంగతనం చేసి అత్తగారికి దొరికిపోయావు. ఆ డబ్బు ఎందుకు తీసావన్న సీక్రెట్ ఇప్పటికీ ఎవ్వరికి తెలియకుండా బాగానే దాస్తున్నావు. కానీ ఆ రహస్యం త్వరలోనే బయటపడబోతుంది.